ఒక్కసారి ఈ వీడియో చూడండి. పెద్దోళ్ళు తింటున్నారు, దానివల్ల మళ్ళీ ఎందుకట్లా గాబర్ అవుతారు? చూశారు కదా వీడియో. మేడారం జాతరలో కోవా బన్ను అమ్ముకోవడానికి వచ్చిన ఒక వ్యక్తిపై ఈ మన మీడియా మిత్రులందరూ కలిసి అతని మీద అటాక్ చేస్తున్నారు. అటాక్ అంటే ఇక్కడ దాడి కాదు, మాటలతో అటాక్ చేస్తున్నారు. అతనేదో బ్రతకడానికి వచ్చాడండి. అతను హిందూ అవ్వనివ్వండి, ముస్లిం అవ్వనివ్వండి, ఏదైనా అవ్వనివ్వండి, అది నెక్స్ట్ మ్యాటర్. తన భార్య పిల్లల్ని బ్రతికించుకోవడానికి వచ్చాడు. కోవా బన్ అమ్ముకోవడానికి వచ్చాడు. సరే, 10 రూపాయలు పెట్టాడా, 20 రూపాయలు పెట్టాడా, అతని ఇష్టం. మీకు నచ్చితే తినండి, లేదంటే లేదు. మళ్ళీ మేడం ఏమంటుంది, ఎందుకు భయపడుతున్నారు మీరు అంటుంది. చుట్టూ ఒక 10 మంది మిమ్మల్ని చుట్టుముడితే ఎలా ఉంటుంది మేడం? ఒక 100 మంది మీ చుట్టుముడితే ఎలా ఉంటుంది మేడం? ఎంత ధైర్యవంతుడైనా సరే భయపడతాడు మేడం. అక్కడ కూడా అదే జరుగుతుంది. అతను ఏదో తప్పు చేసినట్లుగా అందరూ అతన్ని అదోలా చూస్తుండేసరికే అతను సైకలాజికల్గా భయపడుతున్నాడు. అంతే తప్ప అతను ఏం తప్పు చేయలేదు. ధైర్యంగా కోవా బన్ను కూడా తిన్నాడు. వదిలేయండి ఇలాంటి వాళ్ళని. నిజం చెప్తున్నానండి. ఇదే ప్రశ్న మీరు పెద్ద పెద్ద రెస్టారెంట్లకు వెళ్ళి అడిగే దమ్ముందా? పెద్ద పెద్ద హోటళ్ళకి వెళ్ళి అసలు ఎన్ని రోజుల ఫుడ్ వాడుతున్నారు అసలు మీకు తెలుసా? ఏదో ఫుట్పాత్ మీద అమ్ముకుని బ్రతుకు వ్యక్తిని జీవన పోరాటం చేస్తుంటే అతన్ని కొట్టేసినట్టే కదా అండి. వద్దండి ఇలాంటివి ప్లీజ్.